జైనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తామని హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రతిరోజూ ఉదయం పల్లెల నుంచి చాలా దూరం ప్రయాణించి కళాశాలకు వస్తున్నామని, ఉదయం సరిగా భోజనం చేయకుండానే తరగతులకు హాజరవుతున్నామని తెలిపారు. దీంతో మధ్యాహ్న సమయానికి ఆకలితో చదువుపై దృష్టి పెట్టడం కష్టంగా మారుతోందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. అదేవిధంగా కళాశాలలో సరిపడా మరుగుదొడ్ల బాత్రూమ్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని, ముఖ్యంగా విద్యార్థినులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. కళాశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి మధ్యాహ్న భోజన పథకాన్ని తక్షణమే ప్రారంభించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు కే గీతిక. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. కుమ్రంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ జైనూర్ మండలం నుంచి మాట్లాడుతున్నాను. మా కాలేజ్లో భోజనం సౌకర్యం అందిస్తా అన్నారు, కానీ 2 నెలలైంది ఇంకా భోజనం సౌకర్యం కాలేదు. ఇంకా బాత్రూమ్స్ అవి అమ్మాయిలకు అబ్బాయిలకు ఏవి లేవు. అవి బాత్రూమ్లు మరియు భోజనం సౌకర్యం అందరికీ మా కాలేజ్కి అందించాలి అని కోరుతున్నాను. అందరూ అమ్మాయిలు అబ్బాయిలు బాత్రూమ్ కోసం బయటికి వెళ్ళాల్సి వస్తుంది. భోజనం పెడతా అన్నారు కానీ చాలామంది పిల్లలు బయట నుంచి వస్తారు, దూరం నుంచి వస్తారు భోజనం చేయకుండా. అయితే భోజనం సౌకర్యం అందించాలని కోరుతున్నాను. నా పేరు ప్రభాస్, జైనూర్ గౌడ్ జూనియర్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. 2 months అవుతుంది, మాకు ఆఫ్టర్నూన్ ఫుడ్ పెడతలేరు. ఇంకా మాకు సరిగా బాత్రూమ్స్ కూడా లేవు, బయట పోతాం. అందుకే అంటే 2 months అయ్యింది, ఫుడ్ కూడా పెడతలేరు. అందుకే మేము కోరుకుంటున్నాం ఏమంటే మాకు ఇవి మొత్తం రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.